ఈజిప్ట్ షర్మ్ అల్ షేఖ్లో ఎంతో ఆర్భాటంగా జరిగిన శిఖరాగ్ర శాంతి సదస్సుకు భారత ప్రధానమంత్రి ఎందుకు వెళ్లలేదు? తనతో పాటు పాకిస్తాన్ ప్రధాని షరీఫ్ను కూడా అమెరికా అధ్యక్షుడు ఆహ్వానించటం మోదీకి నచ్చలేదా? ఇజ్రాయెల్ హమాస్ మధ్య ట్రంప్ బలవంతంగా కుదిర్చిన శాంతి ఒప్పందాన్ని అమెరికా ఆప్త మిత్రదేశాల అధినేతల కంటే ఘనంగా కీర్తించిన నరేంద్ర మోదీ ఆ కార్యక్రమానికి వెళ్లి ఉంటే భారత్ అమెరికా మధ్య ప్రస్తుతం నెలకొని ఉన్న వేడి కాస్తంత చల్లారేదని కొందరి భావన. ఒప్పందంలో కీలక పాత్ర పోషించిన టర్కీ, ఖతార్, అమెరికా, ఈజిప్ట్ వినా మిగతా దేశాధినేతలు, రాజులు, యువరాజులదంతా అక్కడ ప్రేక్షక పాత్రే. అయితే కార్యక్రమానికి ఆతిథ్యమిచ్చిన ఈజిప్ట్ అధ్యక్షుడి ప్రసంగం మినహా మాట్లాడమంటూ ట్రంప్ స్వయంగా ముందుకు తోసిన ఏకైక వ్యక్తి పాకిస్తాన్ ప్రధాని షరీఫ్. దీంతో ఉబ్బి తప్పిబ్బైన పాక్ ప్రధాని ఈ వేదికగా మరోమారు తన విశ్వాస ప్రకటన చేశారు. ట్రంప్ను మహా అద్భుతమైన అరుదైన వ్యక్తిగా కీర్తిస్తూ ఈ శాంతి ప్రేమికుణ్ణి తాను మళ్లీ నోబెల్కు నామినేట్ చేస్తానని, ఇది కేవలం గాజాలో శాంతి సాధించినందుకు కాక దక్షిణాసియాలోని లక్షలాది మంది ప్రాణాలను కాపాడినందుకని చిన్న షరీఫ్ ప్రకటించారు. మే నెలలో భారత్ పాక్ మధ్య ఘర్షణలను నిలువరించి రెండు అణ్వాయుధ దేశాల మధ్య ఒక మహాయుద్ధం జరగకుండా ట్రంప్ చేశారని ఈ వ్యాఖ్యల అర్థం. ట్రంప్ తనను తెర ముందుకు తెచ్చినందుకు కృతజ్ఞతగా ఈ మారు నేరుగా భారత్ పేరు ప్రస్తావించకుండానే ఆయనను కీర్తించి షరీఫ్ మంచి మార్కులు కొట్టేశారు. తాను కోరుకుంటున్నదే షరీఫ్ నోట వినపడుతుందని ట్రంప్కు తెలుసు. అది మాత్రమే కాక గాజా శాంతి ఒప్పందం మరుసటి దశల అమల్లో పాకిస్తాన్ ప్రముఖ పాత్ర పోషించబోతోందన్న సందేశం కూడా ఇందులో ఉన్నదని కొందరి వాదన. పశ్చిమాసియా పరిస్థితులను ప్రముఖంగా మార్చివేసే ఈ ఘట్టానికి భారత ప్రధాని దూరంగా ఉండిపోవడం సరికాదని, ఇజ్రాయెల్ నుంచి ఇరాన్ వరకు అరబ్ దేశాలన్నింటితోనూ సత్సంబంధాలున్న మనం అంతటి పెద్ద వేదిక మీద కనిపించి ఉంటే బాగుండేదన్న అభిప్రాయం కొట్టిపారేయలేనిది. వందిమాదిగలంతా ట్రంప్కు జేజేలు పలికి ఈ కార్యక్రమానికి వెడితే తాను ఏమి చేయాల్సి వస్తుందో తెలుసు కనుకనే దూతను మాత్రమే పంపి మోదీ సరిపెట్టి ఉండవచ్చు. ఎట్టకేలకు ఈ శాంతి ఒప్పందం కుదిరినందుకు ప్రపంచమంతా సంతోషిస్తున్నా కేవలం తొలి అడుగుపడి ఇంకా అనేక కీలక దశలు దాటాల్సి ఉన్న తరుణంలో అపనమ్మకాలు లేకపోలేదు. హమాస్ చెరలో ఉండిపోయిన ఇజ్రాయేలీ పౌరులు, ఇజ్రాయెల్ జైళ్లలో మగ్గుతున్న పాలస్తీనా పౌరుల్లో 5వ వంతు మంది బయటకు వచ్చిన ఆ దృశ్యాలు ఎంతో ఉపశమనం కలిగించాయి. ఇజ్రాయెల్ సైన్యాలు వెనక్కు తగ్గటం, ఎక్కడెక్కడో తలదాచుకున్న గాజా పౌరులు తిరిగి రావడం వంటి పరిణామాలు బాగున్నాయి. అయితే ఒప్పందాలు, అవగాహనలను ఉల్లంఘించటం ఇజ్రాయెల్కు అలవాటే కనుక అమెరికా అధ్యక్షుడు హితవు పలికినట్టు శాంతిని కడవరకు కాపాడాల్సిన బాధ్యత ప్రధానంగా ఇజ్రాయెల్పైనే ఉంది. 2 ఏళ్ల యుద్ధంలో పూర్తిగా నేలమట్టమైపోయిన గాజా భవితవ్యం గురించి కానీ, స్వతంత్ర పాలస్తీనా ఏర్పాటు ఊసుగాని ఈ ఒప్పందంలో లేవు. హమాస్ చేతుల్లో నుంచి జీవించి ఉన్న బందీలంతా విడుదలైనప్పటికీ మిగతా వారి మృతదేహాల అప్పగింత విషయంలో వివాదం సాగుతూనే ఉంది. నెతన్యాహు చెబుతున్న లెక్కలకు, హమాస్ అప్పగింతలకు లెక్క సరిపోవడం లేదు. 20 మృతదేహాలను తన దగ్గరే పెట్టుకొని హమాస్ కొత్త నాటకానికి తెరతీసిందని ఇజ్రాయెల్ ఆరోపణ. గాజాలో సామాన్యుల ప్రాణాలు తీస్తూ ఇజ్రాయెల్ ఈ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తున్న ఘటనలు కూడా వెలుగు చూస్తున్నాయి. నోబెల్ శాంతి కోసం అల్లాడిపోతున్న ట్రంప్ మళ్లీ హమాస్ను తప్పుపట్టడం ఆరంభించారు. బందీలంతా క్షేమంగా తిరిగి వచ్చేశారు కనుక మృతదేహాల పేరిట ఇజ్రాయెల్ తిరిగి కయ్యానికి కాలుదువ్వే ప్రమాదం కనిపిస్తోంది. కట్టుదాటితే ఏమాత్రం క్షమించేది లేదని ఇజ్రాయెల్ను ట్రంప్ ఘాటుగా హెచ్చరించినప్పుడే ఈ ఒప్పందం నిలుస్తుంది.